అలాగే నమస్కారం. ఇప్పుడు మన రాజమండ్రి ఏఈ గారు చెప్పారు, ఏఈ పర్చేస్ చెప్పారు రిపబ్లిక్ డే ఏమిటనేది. యాక్చువల్గా మనకి స్వాతంత్రం వచ్చింది రికగ్నైజ్ అవ్వదు వరల్డ్ వైడ్. ఎప్పుడైతే మనకి ఒక రిపబ్లిక్ కంట్రీగా యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేస్తారో అప్పుడే అది ఒక కంట్రీగా ప్రపంచంలో గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు మన ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, 255 వరకు ఉన్నాయి దేశాలు. అయినా 193 రికగ్నైజ్ అయినాయి యునైటెడ్ నేషన్స్. అంటే మీకు తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్లో ఉంటుంది, మీకు అందరూ తెలిసిందే. ఎప్పుడైతే ఒక దేశం యునైటెడ్ నేషన్స్ ద్వారా ఒక దేశంగా గుర్తింపు పొందిందో దానికి రైట్స్ వస్తాయి, చాలా రైట్స్ వస్తాయి. సెక్యూరిటీ, పీస్, అంటే ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నా వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతారు, వాళ్ళని శాంతియుతం చేసే మార్గాలు కానీ అది వేరే వేరే దేశాలతో మాట్లాడడం కానీ జరిగి ఒక మంచి వాతావరణాన్ని నిలబడడానికి ఉంటుంది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఆ దేశం ఒక ఎకనామికల్గా కూరుకున్న డెవలప్మెంట్కి ఏ విధమైన అవకాశాలు కావాలన్నా వాళ్ళు కూడా వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏదన్నా ఐఎఫ్బి ఇవన్నీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్. అలాగే జస్టిస్ ఒకటి, ఇంటర్నేషనల్ జస్టిస్ కూడా మనకు వస్తుంది. ఎప్పుడైనా మనకి వేరే దేశాల్లో మన ఇండియన్స్ ఎవరికన్నా ఏదన్నా శిక్షలు అది పడినప్పుడు ఆ ఇంటర్నేషనల్ కోర్టు ద్వారా మనం కూడా వాళ్ళని మనం పోరాటం చేయొచ్చు, వాళ్ళకి జస్టిస్ కోరచ్చు. అవన్నీ రైట్స్ వస్తాయన్నమాట కంట్రీకి. యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం పొందితే మనకు అన్ని విధాలు కూడా రైట్స్ వస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా ఏదైనా వచ్చినా, ఏదైనా డిసీజెస్ కోవిడ్ కానివ్వండి లేకపోతే ప్లేగ్, పూర్వం ప్లేగ్ వచ్చేది కదా, అప్పుడు వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతారు. ఇంటర్ఫేర్ అయ్యి దానికన్నీ మెడిసిన్స్ కావాల్సి వచ్చిన తర్వాత డాక్టర్స్ పంపించాలన్నా ఇవన్నీ కూడా వాళ్ళు మన సెక్యూరిటీ వస్తుంది, సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి ఇది స్వాతంత్రం వచ్చిందంటే కాదు, ఒక దేశం యునైటెడ్ నేషన్స్తో గుర్తింపబడాలి. అప్పుడే మనం రిపబ్లిక్ అన్నీ కూడా కంట్రీస్ అని, రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, అలాగా రిపబ్లిక్ అనమాట. అంటే అది యునైటెడ్ నేషన్ ద్వారా గుర్తింపు పడుతుంది. అలాగే మరి ఇది 4వ సంవత్సరం నాకు ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి నేను హాజరవడం, ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మరి 4 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది నేను వచ్చి. ఈ 3 సంవత్సరాల్లో కూడా మరి మీ అందరి సహకారంతో మీ సర్కిల్ని మంచి పారామీటర్స్గా అన్ని వర్గాలకి మంచి చేస్తూ ఎక్కడా కూడా డెఫిషియన్సీ లేకుండా మనం గవర్నమెంట్ ద్వారా కానీ అలాగే మన డిస్కమ్ ద్వారా కానీ అన్ని చోట్ల కూడా మరి మంచిగా తీసుకెళ్తున్నాం డిస్కమ్ మీ అందరి సహకారంతో. అలాగే మరి ప్రతి సంవత్సరం మన ఎంప్లాయీస్లో కూడా మంచి మోటివేషన్ ఉండాలా, వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశం కదా మొన్న కూడా స్పోర్ట్స్, ఇంటర్ డివిజనల్ స్పోర్ట్స్ కండక్ట్ చేశాను. 4th టైం ఇది నేను వచ్చిన తర్వాత. అంతకుముందు నేను డీజీగా ఉన్నప్పుడు ఒక 3 టైమ్స్ కండక్ట్ చేశాను. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కానీ కొంచెం కష్టమైనా కానీ ఇది కంపల్సరీగా చేస్తున్నాం. అందరూ కూడా అందరినీ కూడా ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అలాగే మీటర్ రీడర్స్ కూడా ఈ సంవత్సరం వాళ్ళు పార్టిసిపేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా మన డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీ కాకపోయినప్పటికీ మన డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవలు కూడా మన గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంలో వాళ్ళని కూడా ఈసారి మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే అన్నీ కూడా మీకు అన్ని గ్రౌండ్స్ అన్నీ కూడా టఫ్ వికెట్స్ మీద చేసాం. ఇక ప్రతి బాల్ కూడా క్రికెట్ బాల్ ఒక్కొక్కటే 1000 రూపీస్ హోల్సేల్లో అన్నీ కూడా స్టాండర్డ్ అన్నీ ఉపయోగించాం. తర్వాత ఎంపైర్స్ అందరినీ కూడా క్వాలిఫైడ్ ఎంపైర్స్ పెట్టాం. అలాగే ఎక్కడ ఏ ఇష్యూస్ లేకుండా మరి అందరూ డివిజన్ ఇంజనీర్స్ మరి ఎంప్లాయీస్ వైల్డ్ లైఫ్ స్టాఫ్ అందరూ కూడా సహకరించి చక్కగా కంప్లీట్ చేసుకున్నాం. అన్ఫార్చునేట్గా సిఎండి గారికి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. 23rd రావాలి, ఆయన ఫోన్ చేశారు 22nd, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వస్తానని. మీరు కంప్లీట్ చేయమన్నారు, నేనైతే ఇష్టపడలేదు. మీరు తప్పకుండా రావాలంటే నేను తప్పకుండా వస్తాను, నెక్స్ట్ వీక్ వస్తాను.
ఇది మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కూడా మనకి పెండింగ్ ఉంది. అలాగే ఈ అవార్డు వచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం కూడా మనం అందరినీ, అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే అందరూ బాగా పనిచేసే వాళ్ళని నేను అనుకుంటాను. ఒకళ్ళు ఉండొచ్చు ఎవరో, కానీ అందరూ కూడా ఈ సంస్థ నట్టానికి కానీ ఈ సంస్థ అభివృద్ధికి కానీ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది, ఇంక్లూడింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో పాటు. కాబట్టి వాళ్ళందరినీ కూడా గౌరవించాలని నా తాపత్రయం. అలాగే మనందరం కూడా ఎక్కువ మంది అదే అనుకుంటాం. ఎక్కువ మనం చూస్తే ఎక్కువ 10 మంది 5గురికి అలాగే ఇస్తూ ఉంటారు అవార్డ్స్. కానీ ప్రతి సంవత్సరం అంటే అందరూ కష్టపడుతున్నారు. మన వరుణ్ గారు మేడం కూడా చెప్పారు, అందరూ కష్టపడతారు కాబట్టి అందరినీ రికగ్నైజ్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తారు. దాని మీద ఉద్దేశం మీదే అందరినీ అవుట్సోర్సింగ్, ఇంక్లూడ్ డ్రైవర్స్, మీటర్ రీడర్స్, పీక్ లోడ్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్ అందరినీ కూడా ఇందులో మనం భాగస్వామ్యం చేశాం. వాళ్ళందరినీ గౌరవించాలా, వాళ్ళందరినీ మోటివేట్ చేయాలా, ఇంకా బెటర్గా పనిచేసేటట్టు మనం సంస్థకి పనికి రావాలని నేను కోరుకున్నాను. అలాగే తప్పకుండా రిజల్ట్స్ కూడా అలాగే వస్తూ ఉన్నాయి. అందరూ కష్టపడడం వల్ల అన్నింటిలో కూడా పారామీటర్స్ ఇంక్రీజ్ అయింది. వరుణ్ గారు చెప్పినట్టు ఒక డిజిస్ట్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జియోగ్రఫికల్గా కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా త్వరగానే సాల్వ్ అవుతాయి అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడా మన సంస్థ ముఖ్యం. ముందు ఒక ఎస్సీ కానీ డిఈ కానీ వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సంస్థ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు సంస్థనే మన ధ్యేయంగా పెట్టి సంస్థ అభివృద్ధి, సంస్థ మనుగడ మాత్రమే మనం పరిగణలో తీసుకోవాలి. కాబట్టి మనంతా సంస్థ బాగుంటేనే మనం బాగుంటాం. సంస్థకి అభివృద్ధికి ఎప్పుడు కూడా మనం కష్టపడి పనిచేయాలి. మరి మీరందరూ కష్టపడుతున్నారు, మీలాంటి నేను కూడా కష్టపడుతున్నాను. అలాగే రాబోయే కాలంలో కూడా ఈ సర్కిల్ ఇంకా బాగా అభివృద్ధి చెంది స్టేట్లోనే బెస్ట్ పొజిషన్కి వస్తుంది తప్పకుండా మీ అందరి సహకారంతో. మరొకసారి మీ అందరికి కూడా టైం కూడా సరిపోతుంది. మళ్ళీ అక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ముందు అందరు అవార్డు విన్నర్స్ అందరూ వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళారు కదా. నేను వెళ్ళకపోయినా పర్లేదు, అక్కడ ఇష్యూ కాదు, వాళ్ళందరూ వెళ్తే చాలు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. అలాగే 3 సంవత్సరాల్లో కూడా అందరూ చాలా కోఆపరేట్ చేశారు. యూనియన్స్ కానీ, ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ, వైండమ్ స్టాఫ్ కానీ అందరూ, ఎస్పెషల్లీ డిఈ టెక్నికల్ మేడం. ఇప్పుడు ఫీల్డ్లో అంటే వర్కింగ్ స్టైల్ చాలా ఉంటాయి. మన ఆఫీసులో కూర్చుని చేసేది అన్నీ నాకు అలా చేయలేదు. ఎక్కువ ఫీల్డ్కి వెళ్ళి చూడాలి, ఫీల్డ్కి వెళ్తే మన సమస్యలు తెలుస్తాయి, ఫీల్డ్కి వెళ్తే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ఇది ఆఫీసులో ఏసీలో కూర్చున్నారు, ఏముందో చెప్తారు, ఫీల్డ్లో ఏముందో తెలుస్తుంది అని కొంతమంది భావన ఉంటుంది. అంటే నేను కూడా ఫీల్డ్లో ఎక్కువ మీతో పాటు ఇంటరాక్ట్ అవ్వడానికి, మీతో పాటు తిరగడానికి, మీ సమస్యలు తెలుసుకోవడానికి, అలాగే కూడా ఫీల్డ్లో వస్తున్నారంటే మీరు కూడా ఏ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు. చాలా వరకు అలా సాల్వ్ చేసినాయి. ఎక్కడన్నా సబ్స్టేషన్కి వెళ్ళినప్పుడు అవి అంటే అన్నీ స్టోరీ చెప్పడం, మేడం చెప్పడం, అది ఇష్యూ చేయడం. అలాగే బిల్డింగ్ లీక్ అయిపోతుంటాయి, లేకపోతే టాయిలెట్స్ ఏముంటాయి అవన్నీ కూడా సివిల్ ఇంజనీర్ చెప్పడం, వెంటనే అది ఆ పని ప్రారంభించడం, కంప్లీట్ చేయడం అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఎక్కువ మరి ఫీల్డ్లో తిరగడానికే ఇష్టపడతాను నేను, ఆఫీస్లో ఉండడానికి లేదు. మరి మేడం ఉన్నారు కాబట్టి అన్ని ఫీల్డ్లో ఆఫీస్ అంతా కూడా చక్కగా చూసుకుంటారు. దానివల్ల కూడా నేను ఫీల్డ్లో ఎక్కువ తిరగడానికి ఆస్కారం ఉంటాను. అలాగే మరొకసారి మీ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే అవార్డు వచ్చిందో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుస్తున్నాను. మీ అందరూ కూడా నెక్స్ట్ టైం మళ్ళీ అంటే యాక్చువల్గా వైజాగ్లో నేను చేసినప్పుడు కానీ ఇక్కడ కానీ ఒక 5 6 ఇస్తారు సర్కిల్ మొత్తం. ఒక ఏఈకి, ఒక జేఓ గారికి, సీనియర్ ఇస్తారు, అలా ఒక క్యాడర్కి ఒకరికి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఆ కల్చర్ మార్చాము. అందరూ అవుట్సోర్సింగ్ కూడా మనం గౌరవించాలి. అలాగే ప్రతి డివిజన్లోనే కూడా చాలా బాగా పనిచేస్తారు. ఎందుకంటే మీ అందరూ తెలిసిందే, చాలా రిస్క్తో కూడుకున్న ఉద్యోగం ఉంది, చాలా కష్టం, టెన్షను, కష్టం, తర్వాత పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత రాత్రి అంతా పగలంతా మనం పనిచేయాలా, ఒక హాలిడే ఉండదు, ఏముండదు, 24/7 పనిచేసే ఏకైక డిపార్ట్మెంట్ ఉంది. మీ అందరికీ తెలిసిందే. మనకి కలెక్టరేట్లో కూడా మేడం చెప్తూ ఉన్నారు, మన డిపార్ట్మెంట్ చాలా వాల్యూ ఇస్తారు మిగిలిన డిపార్ట్మెంట్ కన్నా. మేడం కూడా, కలెక్టర్ గారు కూడా ఎస్సీ గారు చూసుకుంటారంటే పర్లేదండి. అంటే మన డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తారని ఒక గుర్తింపు మన కలెక్టరేట్లో కూడా. అంటే ఇప్పుడు నా టేబుల్ మీద ఫోటో పెట్టుకుంటారు, చూసే ఉంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఉన్న హరికిరణ్ గారు, కలెక్టర్ గారు,
ఒక అవార్డు ఇస్తే నేను అంటే కంటిన్యూగా వస్తా ఉన్నా. అది మాత్రం ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు చాలా డిపార్ట్మెంట్ ఏంటి ఆయనకి ఎనర్జీ ఆయనకి అంటే ఏదో కారణాలు జరిగినాయి ముందు అవి నేను ఇక్కడ చెప్పను. కానీ అది ఆ డిపార్ట్మెంట్ అంటే అసలు ఆయన ఇష్టపడేవాడు కాదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నేను ఇష్టపడేవాడు కాదు. రిజెక్షన్ అనమాట. నేను ఏదైనా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా పిలిచేవాడు కాదు. అందరూ అయిపోయాక ఒకసారి ఫుల్లో ఉన్నాను ఇన్స్పెక్షన్లో ఉన్నప్పుడైతే పవర్ పోయిందండి. పవర్ మీద పిలిచారు, అర్జెంటుగా రమ్మన్నారు. రమ్మంటే నేను 2 hours పడుతుంది కదా కంప్లీట్ కావడానికి, నుంచి 1.5 hours అంతా పడుతుంది కదా. 4 o'clock వచ్చాను. వస్తే 8:30 దాకా పిల్లలు. ఆ పిల్లలు రావడం కూడా ఎలా ఉండిందంటే ఆ ముందు ఏం జరిగినాయో నాకు తెలుసు. నిలబెట్టే మాట్లాడేవాడు. సరే నేను బాధపడ్డాము, ఏంటి డిపార్ట్మెంట్ ఇలాగా ఆయన టీచ్ చేస్తానని. సరే అలాగా ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పిన పనులు చేసుకుంటా తర్వాత చాలా చాలా ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ అలాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. సరే బాధ ఉందో పక్క, దీన్ని ఎలాగైనా మనం రెక్టిఫై చేసుకోవాలా అనే దాని మీద ఆయన కూడా మంచి ఆఫీసరు, మంచి నాలెడ్జ్ ఉంది. తర్వాత రివ్యూ కూడా చాలా బాగా చేస్తారు. సరే అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత నాకు రోజు రిపబ్లిక్ డే అనుకుంటాను, రిపబ్లిక్ డే 25th ఆయన ఫోన్ చేశారు, మీరు రండి రేపు పొద్దున్న అవార్డు తీసుకోండి వచ్చేది. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అక్కడి నుంచి ఇంకా అప్ ట్రెండ్ మొదలైంది. ఎక్కడైనా మీటింగ్లో ఎలక్ట్రికల్ ఎస్సీ గారు బాగా చేస్తారని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన కూడా. ఎందుకంటే అంతర్వేది ఫెస్టివల్కి కోఆర్డినేషన్ మీటింగ్ అయింది. అందరూ కూడా నాకు చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఆఫీసర్స్ లైక్ ఏపీపీడీసీఎల్, ఎస్సీఎన్ అలాగా చెప్తే చాలా పాజిటివ్ ట్రెండ్ తీసుకెళ్ళాను. అందుకనే ఎప్పుడన్నా కూడా మనం ఒక కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినప్పుడు గుర్తింపు ఉండాలని ఉద్దేశంగా ఆ ఫోటో పెట్టుకున్నాను. అందరూ కూడా అంతే, మనం డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేసుకుని దాన్ని మంచి గుర్తింపు స్థాయిగా తీసుకురావాలి అందరూ కూడా. ఎప్పుడు కూడా రికగ్నైజేషన్ లేకపోవడం ఉండదు, అది మనం తెచ్చుకోవాలా. ఓవర్ ద టైం మనం కష్టపడి కానీ మన పర్ఫార్మెన్స్ తెలుసుకుని కానీ. కాబట్టి అందరికీ టాలెంటెడే. నేను ఒకటే చెప్తాను, ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు మన ఎంప్లాయీస్ అందరూ కూడా హైలీ టాలెంటెడ్ ఎఫిషియెంట్ పర్సన్స్. సరిగ్గా గైడ్ చేయకపోవడం, సరిగ్గా మోటివేట్ చేయకపోవడం ఒకటే మన డెఫిషియన్సీ. మన లైన్లో పెట్టకపోవడమే డెఫిషియన్సీ. మనం ఇది చేయండి అంటే ఏ పనైనా చేయగలే స్తోమత, సత్తా, కెపాసిటీ మన వాళ్ళు అందరికీ ఉంది. కానీ ప్రాపర్గా గైడ్ చేయించుకోలేకపోతున్నాం, ప్రాపర్గా ట్రాక్లో పెట్టలేకపోతున్నాం అంతే. అది ఎక్కడైతే అది జరుగుతుందో అక్కడ అద్భుతమైన ఫలితాలు వస్తుంది. కాబట్టి మరి ఒకసారి మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ అంతా కూడా బాగుండాలి. అలాగే నేను చెప్పే మాట పదే ఏమిటంటే, ఎవరి పరిధిలో వాళ్ళు ఎస్పెషల్ ఆపరేషన్ చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు ఎక్కడా కూడా మెయింటెనెన్స్ అనేది శుభ్రంగా చేసుకుని లైన్స్ రాత్రిపూట బ్రేక్డౌన్కి వెళ్ళడం, అన్నెసరీగా టైం వేస్ట్ చేయడం, అన్ప్రొడక్టివిటీ వర్క్ డిపార్ట్మెంట్కి పనికిరాదు, మేము అనేది చేయను. కాబట్టి మనం కూడా డిపార్ట్మెంట్ నష్టం వచ్చే పని, డిపార్ట్మెంట్కి ప్రతిష్టకి భంగం కలిగించే పని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. నేను చెయ్యను, మనలో కూడా చాలామంది చెయ్యను. సరే ఒకసారి చెప్తాను, మా సంస్థ బాగుంటేనే మనం బాగుంటాం. శాలరీస్ బాగా రావడం కానీ అందరూ కూడా